బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి రానున్న 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాయలసీమ జిల్లాలో ఇవాళ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా గురువారం కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి విశాఖ YMCA దగ్గర తీర ప్రాంతం కోతకు గురవుతోంది. కురుసర మ్యూజియం నుంచి YMCA వరకు తీరం కోతకు గురైంది. తీరం నుంచి సముద్రంలోకి నీటి మట్టానికి 3 మీటర్ల లోతున 120 మీటర్ల పొడవు, 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో ఒక నిర్మాణం చేపట్టాలని, దీనివల్ల అలల తీవ్రత తగ్గుతుందని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసినా దానికి కార్యరూపం దాల్చలేదు. దీంతో తీరం కోతకు గురవుతోందని స్థానికులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. తీరంలో బీచ్ కోతలు ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. దశాబ్ద కాలంలో దాదాపుగా అనేక సార్లు బీచ్ కోతకు అనేది గురవుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక కురుసురా సబ్మెరైన్ దగ్గర నుంచి ఈ YMCA వద్ద వరకు కూడా భారీగా కోతకైతే గురవడం జరుగుతుంది. ఇదే ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక దశాబ్ద కాలంలో 2 సార్లు భారీగా కోతకైతే నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు కూడా ఈ బీచ్ కోతకు అనేది గురవుతూ ఉంది. చాలా చోట్ల కూడా ఈ డ్రెడ్జింగ్ చేసినప్పటికీ కూడా బీచ్ కోతలు అనేవి ఆగడం లేదు. దీనికి సంబంధించి అనేక పర్యాయాలు ఈ బీచ్ కోతలకు సంబంధించి నివారణకు సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నప్పుడే అవి మాత్రం కూడా ఫలించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ బీచ్ కోతల నివారణకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సంస్థ అలాగే VMRDA సంయుక్తంగా ఈ బీచ్ కోతల నివారణకు సంబంధించి ఒక ప్రాజెక్టుని సైతం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతానికి అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే కనుక వరుస అల్పపీడనాలు ఏర్పడడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, అంతేకాకుండా ఈ పోర్టు విస్తరణ పనులు చేపట్టడం వంటివి చేస్తూ ఉండడంతో తరచూ కూడా బీచ్కి అనేది కోతకు గురవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ కురుసుర సబ్మెరైన్ వద్ద అనేక సార్లు కూడా ఈ బీచ్కు కోత గురైన నేపథ్యంలో పెద్ద పెద్ద బండరాలను అయితే వేసి ఆ కోతను అరికట్టే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కోత నివారణ తప్పించి దానికి కురుసుర సబ్మెరైన్కున్న ఉత్తరాన వైపు బీచ్ అనేది కోతకు గురవుతూ ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఎక్కడైతే ఈ చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయో ఆ కొబ్బరి చెట్ల వద్ద గార్బేజ్ వాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రాళ్లతో ఆ గార్బేజ్ వాల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ కోత మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కూడా కోతకు గురవుతున్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. భారీగా అయితే ఈసారి చూసుకున్నట్లయితే కనుక భారీగా అయితే కోతకు గురైంది. ఏదైతే ఆ రోడ్డు ఏదైతే ఉందో వాల్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ వాల్కి కొంచెం దూరంలోనే కోత అనేది కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతకంతకు సముద్రం ముందుకు చొచ్చుకు వస్తూ ఈ బీచ్ అనేది కోతకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇదే ప్రాంతంలో ఎక్కువగా కోతకు గురవడం, అలాగే వరుల్ చిల్డ్రన్ ఏరియాలో చూసుకున్నట్లయితే కనుక గతంలో సైతం కూడా భారీగా కోతకు గురైంది. ఈ కోతకు నివారణకు సంబంధించి అనేక శాస్త్రవేత్తలు అయితేనేమి కానీ పర్యావరణవేత్తలు అయితేనేమి కానీ ఈ బీచ్ కోతలను అరికట్టాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఏడా కూడా డ్రెడ్జింగ్ చేసి దాని ఇసుక మేట్లన్నింటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయాలని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వరుస అల్పపీడనాలు ఏర్పడడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో అనేక సార్లు అయితే బీచ్ కోతలకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ బీచ్ కోతల నివారణకు సంబంధించి ఇటు VMRDA అలాగే నేషనల్ రీసెర్చ్ కోస్టల్ సంస్థ చూసుకున్నట్లయితే కనుక ఈ 2 సంస్థలు సంయుక్తంగా దాదాపుగా 120 మీటర్లకు సంబంధించి ఒక పెద్ద వాల్ను ఏర్పాటు చేసినట్లయితే కనుక ఈ బీచ్ కోతను నివారణ చేయొచ్చని
సూచించింది. అయితే అది నిర్మాణ పనులు అయితే జరగలేదు, కానీ ఇక్కడ బీచ్ కోతలు మాత్రం ఆగడం లేదనే చెప్పుకోవాలి. వరుస అల్పపీడనాలు ఏర్పడడం, తాజాగా ఇప్పుడు ఒక అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో బీచ్ అయితే భారీగా కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.